హాయ్ అండి, నేను మీ నిరంజన్ పోలే. కమ్మదనం దగ్గర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో డిగ్రీ విద్యార్థులు ప్రిన్సిపల్ గారి వేధింపులు భరించలేక అక్రమాలపైన ప్రశ్నించినందుకు వాళ్ళు ఎవరు పట్టించుకోవడం వల్ల విద్యార్థులంతా మాకు న్యాయం జరగాలని రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు. ఈ ధర్నాను శాంతియుతంగా విరమింపజేయాల్సిన బాధ్యత పోలీసులపైన ఉంది. కానీ అలా చేయకుండా బలవంతంగా వాళ్ళని వ్యాన్లో ఎక్కించుకుంటూ తోసుకుంటూ వెళ్ళడం వల్ల విద్యార్థులకు కోపం వచ్చి ఒక విద్యార్థి పైన చేయి చేసుకోవడంతో మిగతా విద్యార్థులు కోపోద్రిక్తులై మమ్మల్ని న్యాయం పడితే మమ్మల్ని కొడతారా అని చెప్పి వాళ్ళు తిరగబడి ఒక పోలీస్ కానిస్టేబుల్ని, మఫ్టీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ని తీసుకెళ్ళి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తారు. అంటే మహిళలు ఎంత ఓపిక ఉంటారో అంతే విధంగా తిరగబడి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి, వారికి న్యాయం జరగాలి, వారికి న్యాయం చేయాలి తప్ప విద్యార్థులను చదువుకునే వాళ్ళే రేపటి ఈ దేశానికి పౌరులు, ఈ రాష్ట్రానికి పౌరులు. వాళ్ళని శాంతియుతంగా విరమింపజేసిన తర్వాత వాళ్ళని న్యాయం జరిగే విధంగా చూడాలి తప్ప వాళ్ళని బలవంతంగా లాక్కెళ్ళడం, కొట్టడం వల్ల తిరగబడ్డారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలైనా ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూస్తే మంచి తప్ప ఇలాగ అణచివేత దూరం చేస్తే ఖచ్చితంగా ప్రజలు కూడా తిరగబడే రోజు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా పెద్దన్న పాత్ర పోషించి వారికి న్యాయం జరిగే విధంగా చూడాలి తప్ప ఇట్లా దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు. పోలీసులు కూడా, మీరు కూడా చదువుకొని వచ్చిన వాళ్ళే, మీరు కూడా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళే, ఆ కష్టాలు ఏందో మీకు కూడా తెలుసు. కాబట్టి మీరు కూడా ప్రశాంతంగా వాళ్ళని శాంతియుతంగా విరింపజేయాలి తప్ప దౌర్జన్యంగా చేయొద్దనేది విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా విద్యార్థినులకు, పోలీసులకు మీరంతా సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేస్తూ మీ నిరంజన్ పోలే.